అందరికీ వందనాలండి. మనం ఈరోజు అంశం ఏంటంటే, బైబిల్‌లో మనకు తెలిసిన సుప్రసిద్ధమైన అంటే బాగా పరిచయం ఉన్న సందర్భాల్లో మనం తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు కొన్ని వివరిద్దామని అనుకుంటున్నాను. అంటే మనకు బాగా తెలుసు. మనం బాగా చదివే ఉంటాం వాటిని. కానీ చాలా సార్లు మనం మిస్‌ఫైర్ అయిపోతుంటాం అనమాట. అంటే మనం రైట్ అనుకుంటాం. కానీ అది రాంగ్ ఉంటుంది. లేదంటే మనం ఒకదానికి అనుకుంటాం. అది ఇంకొకటి ఉంటుంది. అట్లాంటి కొన్ని సందర్భాలనమాట. మీకు కూడా ఇట్లాంటి సందర్భాలు ఎదురయ్యే ఉంటాయి. మనం ఒకటి అనుకుంటుంటాము. ప్రపంచమంతా ఒక రకంగా వినపడుతుంటది. కానీ అందులో వాస్తవం వేరే ఉంటదనమాట. అటువంటి సందర్భాలు కొన్ని బైబిల్‌లో ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో మొట్టమొదటి సందర్భం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆదాము, హవ్వ సందర్భం. ఆదాము, హవ్వ సందర్భం అందరికీ తెలిసిందే ఈ సందర్భం. అయితే ఈ సందర్భంలో మొట్టమొదటి సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఆదాము, హవ్వలు తినవద్దని చెప్పిన పండు తింటారు. మంచి చెడాల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింటారు కదా. ఆ వృక్ష ఫలాన్ని తిన్నందుకు దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టాడు. అక్కడి నుంచి వాళ్ళు పాపం చేశారు, దేవుని ఆజ్ఞను మీరి తప్పు చేశారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. యాక్చువల్ గా అదే వాస్తవం లాగా అనిపిస్తుంది. నిజంగా పండు తిన్నందుకే వెళ్ళగొట్టాడు, ఆయన మాట వినడానికి వెళ్ళగొట్టాడు అన్నట్టుగా మనకు అందరికీ అనిపిస్తుంది. అదే నిజంలాగా కూడా ఉంది కదా. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే, అంటే అక్కడ మనం గమనించుకోవాల్సిన సందర్భం ఏంటంటే, అక్కడ 2 చెట్లు ఉన్నాయి. ఒకటి మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము, ఒకటి వచ్చేసి జీవ వృక్షం అనమాట. అందుకే దేవుడు అంటాడు, ఇప్పుడు ఆదాము మంచి చెడులు తెలుసుకున్నట్లు మనలో ఒకటి వంటి వాడాడు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ చేయి చాచి ఆ జీవ వృక్ష ఫలాలు తీసుకొని తింటాడేమో. జీవ వృక్ష ఫలాలు తీసుకొని తింటే నిరంతరము బ్రతికే ఉంటారు అనమాట, చచ్చిపోరు. సో అది తీసుకొని తింటాడేమో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. అంటే క్లియర్ గా ఆజ్ఞ మితిమీరాడు, దానివల్ల దేవుని కోపం వచ్చింది, అది కూడా వాస్తవమే. కానీ దానికంటే కూడా ప్రమాదకరమైంది ఇది తిని నిరంతరం జీవిస్తే ప్రమాదం అనమాట. నిరంతరం జీవించడం వల్ల అతను మంచి చెడులు తెలుసుకునే అవకాశం లేకపోగా మారే అవకాశం కూడా ఉండకపోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా జీవవృక్ష ఫలాన్ని తింటాడేమన్న భయంతో బయటికి పంపించాడు అనమాట. యోనా సందర్భం, యోనాను పెద్ద తిమింగలం మింగేసిందని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. చిన్నపిల్లల కథలో కూడా అదే చెప్తారు అనమాట, పెద్ద తిమింగలం మింగేసింది. యాక్చువల్ గా అక్కడ చదివితే పెద్ద చాప అని ఉంది, మహామత్స్యం అని ఉంది, కానీ తిమింగలం అని లేదనమాట. చాలా మంది మిస్కాన్సెప్ట్స్ అనమాట. అంటే తిమింగలం అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి తిమింగలం మింగిందని అనుకుంటారు. బట్ అక్కడ నిజానికి అయితే తిమింగలం అనే పదం అయితే లేదు యోనాలో. కాబట్టి ఒక పెద్ద చాప అనేది అక్కడ ఉందన్నమాట. మీరేమనుకుంటున్నారు దీని గురించి? దలీలా అనమాట. దీని మీద పెద్ద వివాదాలు ఉన్నాయి, సంసోను సందర్భం గురించి కూడా. ఎందుకంటే సంసోను దలీలా అనే స్త్రీతో వేషతో వ్యభిచారం చేశాడని కొంతమంది, చేయలేదని కొంతమంది, ఒక రకమైన వాదన. సరే, అది విషయం పక్కన పెడితే సంసోన్ అయితే దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదు, దేవుని మాట వినలేదు. కాబట్టి ఎలాగో దేవునికి దూరం అయ్యాడు, ఆయన సంకల్పానికి దూరంగా ఉన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సంసోన్ యొక్క జుట్టు కత్తిరించింది ఎవరు? సంసోను జుట్టు కత్తిరించింది దలీలా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ దలీలా కత్తిరించలేదు. దలీలా ఊర్లో పడుకోబెట్టుకుంటే ఆ దలీలా యొక్క పని మనిషి కత్తిరించింది అనమాట. చాలా మంది దలీలా కత్తిరించింది అనుకుంటారు. కాదు, దలీలా యొక్క పని మనిషి కత్తిరించింది. మీరు అక్కడ అధ్యాయం చదవండి, ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ముగ్గురు జ్ఞానుల సందర్భం అనమాట. ముగ్గురు జ్ఞానుల సందర్భం ఏంటంటే, అందరూ బైబిల్లో ఫిక్స్ అయిపోయారు ముగ్గురు జ్ఞానులు అని చెప్పేసి. నిజానికి ముగ్గురు అనే పదం అయితే అక్కడ లేదు. వాళ్ళు తెచ్చింది బంగారము, సాంబ్రాణి, బోలము. 3 బహుమతులు తెచ్చారు కాబట్టి ముగ్గురు అని చాలా మంది ఫిక్స్ అయ్యారు. ముగ్గురే ఉండిండొచ్చు, అంతకన్నా ఎక్కువ మంది ఉండిండొచ్చు, లేదంటే ఒకరే ముగ్గురు తెచ్చిండొచ్చు. సంథింగ్ ఏదైనా సరే, జ్ఞానులు అనే పదం వాడేది కాబట్టి ఒకరికన్నా ఎక్కువే. కానీ ఎంతమంది అనేది అయితే స్పష్టంగా లేదు. సంఖ్యను బట్టి, వాళ్ళు తెచ్చిన బహుమతులను బట్టి ముగ్గురు అనుకున్నారు, కానీ ముగ్గురే ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ మంది కూడా ఉండవచ్చు. ఇది కూడా బైబిల్లో ప్రముఖంగా ఉన్న మిస్కాన్సెప్ట్ లో ఇది కూడా ఒకటి అనమాట. ఆ తర్వాత మనకందరికీ తెలిసిందే, యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టాడని చెప్పేసి పాటలు కూడా రాశారు, పాటలు కూడా పాడారు. యాక్చువల్ గా సత్రంలో స్థలం లేనందున పశువుల పాకలో పడుకోబెట్టినట్టు ఉంటుంది. అంటే పశువుల పాకలో పుట్టినట్టు లేదు, సత్రంలో పుట్టాడు. సత్రంలో అంటే ఎక్కడ పుట్టాడు అనేది ఐడియా లేదు. సత్రంలో స్థలం లేనందున పశువుల పాకలో పెట్టాడని చెప్పేసి ఒక కాన్సెప్ట్. అంటే పశువుల పాకలో పుట్టలేదు యేసుక్రీస్తు, స్థలం లేకపోతే తీసుకొచ్చి పశువుల పాకలో పెట్టారు. ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి మిస్కాన్సెప్ట్ అవుతున్న కాన్సెప్ట్లలో ఇది కూడా ఒక కాన్సెప్ట్ అనమాట. మనం తీసుకుంటే కయీను హేబేలు సందర్భంలో కూడా మనం చూసుకున్నట్లయితే కయీను హేబేల్ని చంపేస్తాడు. అది మనకందరికీ తెలిసిందే. చంపేస్తే దేవుడు అడుగుతాడు కయీల్ను, నీ సోదరుడైన హేబేల్ ఎక్కడున్నాడు అంటే, నేను ఆయనకు కాపర్నా,
నేనేమన్నా అతనికి కావాలవాడినా అని చెప్పేసి అడుగుతాడు. దేవుడు అక్కడ ఆన్సర్ చెప్పలేదు, కానీ నిజానికి కావాలవాడినా అంటే మరి మన కొత్త నిబంధనలో నీ సహోదరుడు తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్ల 70 మార్లు అంటే 770 మార్లు సార్లు అంటే నీ జీవితకాలం క్షమిస్తూనే ఉండాలంటారు. అంటే అతన్ని కాపాడవలసిన బాధ్యత, అతన్ని రక్షణలోకి తేవలసిన బాధ్యత నీ మీదనే ఉందని చెప్పి సహోదరునికి చెప్పాడు. కాపలవాడినా అని చెప్పేసి కయ్యని అడుగుతాడు కదా. నిజంగా దేవుడు ఒకవేళ సమాధానం చెప్తే అవును నువ్వు నీ సహోదరునికి బాధ్యుడివి, నువ్వు కావలివాడివే అని చెప్పేవాడు అనమాట. అక్కడ ఆన్సర్ ఎవరు గ్రహించలేదు, కానీ అక్కడ ఆన్సర్ ఏంటంటే దేవుడు అవును నువ్వు కాపలివాడివే అని చెప్పేవాడు అనమాట. ఒకవేళ అక్కడ ఆన్సర్ ఉంటే ఒక మిస్కాన్సెప్ట్ ఏంటంటే, ఇంకొక మిస్కాన్సెప్ట్ మనం అనుకునేది జనసంఖ్య రాయించడానికి కన్యమరియను యోసేపు గాడిద మీద ఎక్కించి తీసుకెళ్లాడు అని చెప్పేసి మనం అందరం చదువుకున్నాం కదా. కానీ నిజంగా గాడిద మీద ఎక్కించి తీసుకెళ్ళినట్టు బైబిల్లో లేదనమాట. మనం చాలా మంది గ్రహించాం, సినిమాలు కూడా చూస్తాం అలాగా గాడిద మీద ఎక్కి తీసుకెళ్ళినట్టు. కానీ గాడిద మీద తీసుకెళ్ళినట్టు బైబిల్లో లేదనమాట. ఇది వేరే మన ప్రొటెస్టెంట్ బైబిల్ కాకుండా వేరే బైబిల్స్ ఉంటాయి కదా, ఆ బైబిల్స్ లో నమోదు చేయబడినట్ల అది మనకు అలవాటు అయిపోయి మన మైండ్ లోకి మనం కూడా నిజంగా అదే నిజమేమో అనుకుంటున్నాం అనమాట. యాక్చువల్ గా అట్లా అయితే లేదు, గాడిద మీద ఎక్కించి తీసుకెళ్ళినట్టు అయితే లేదు. ఇవన్నమాట నాకు తెలిసిన కొన్ని సందర్భాలు. అలాగే మీకు గనక ఒకవేళ ఇట్లా మిస్కాన్సెప్ట్ అయిన సందర్భాలు, అందరూ ఒకటే అనుకుంటున్నారు కానీ బైబిల్లో ఉన్న వాస్తవం వేరే ఉంటది, ఇటువంటి సందర్భాలు మీకేమైనా తెలుసుంటే నా కామెంట్లలో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకో 10 మందికి మనం తెలియజెప్తాం. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.